నేల ఈనిందా ఊరు కదిలిందా అన్న తరహాలో జరిగింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నామినేషనల్ పర్వం. ఊరంతా రావటం కాదు, రాష్ట్రం నుంచి దేశం నలుమూలల నుండి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా వచ్చారు. సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు తమ ఫేస్బుక్లలో పోస్ట్ పెట్టి విమానాల్లో బయలుదేరుతున్నామని పోస్ట్ పెట్టి మరీ వచ్చారు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్కి అపూర్వమైనటువంటి తోడు నిలబడ్డారు. వందలు కాదు వేలాది మంది. సుమారుగా ఒక చోట ఒక మనిషి నుంచుని మొట్టమొదట వెళ్ళిన వెహికల్ నుంచి లెక్కేసుకుంటే చిట్ట చివరి వెహికల్ దాకా లెక్కేసుకుంటే దాదాపు అరగంట సేపు పట్టింది. అంత జనం పెద్ద ఎత్తున క్రౌడ్తో పవన్ కళ్యాణ్ నామినేషన్ పర్వం జరిగింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆస్తులు అప్పులు గురించి లెక్క ఆటోమేటిక్గా రేపటి పత్రికల్లో వస్తాయి. అయితే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ఈలోపు ముందే చూసుకోవచ్చు మనం. టోటల్గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూస్తే 114,76,78,300 రూపాయల సంపాదన ఉందని, ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా 47,07,32,875 కోట్ల రూపాయలు కట్టారని, జిఎస్టీ 28,84,000 ఇదే 28,84,70,000 చెల్లించారని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు అప్పులు వచ్చేటప్పటికి 64,26,84,453 కోట్ల రూపాయలు. ఇందులో ఇది బ్యాంకుల నుంచినే 17,56,84,453. ఇక వ్యక్తుల నుంచి తీసుకున్న 46,70,00,000 రూపాయలు ఉన్నాయి. 46,70,000 వ్యక్తుల నుంచి తీసుకున్న 46,70,000. ఇకపోతే విరాళాలు పార్టీకి వచ్చినటువంటి జనసేన పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు 17,15,00,000 రూపాయలు వచ్చినాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాల్లో విరాళాలు ఇచ్చారని, వివిధ సంస్థలకు 3,32,11,717 కోట్ల రూపాయల విరాళాలు అందజేశారని, కేంద్రీయ సైనిక బోర్డు ₹1,00,000, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్కి ₹1,00,000, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి 30,11,717 రూపాయలు, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కి 2 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పేసి పార్టీ ప్రకటించింది. వాస్తవంగా ఇవన్నీ ఎన్నికల అఫిడవిట్లు అక్కర్లేదు, ఇవన్నీ ఎవరికి విరాళాలు ఇచ్చారు ఇవన్నీ. పోతిరి మహేష్ మొన్న అడిగాడు కదా, నువ్వు దేనికి ఎంత ఖర్చు పెట్టావు చెప్పని. పోతిరి మహేష్కి సమాధానం ఎన్నికల ప్రచారం ఎన్నికల నామినేషన్ వేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ద్వారా వివరాలు చెప్పారు. ఇది ఓవరాల్గా తాజాగా జరిగినటువంటి పరిణామం.